ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు ఆవరణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. శ్రీబాగ్ ఒడంబడికను వెంటనే అమలు చేయాలని, రాయలసీమ ప్రాంతానికి సరైన న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ తప్పనిసరి అని వారు అభిప్రాయపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, సీనియర్ న్యాయవాదులు ఎన్సి శ్రీనివాసులు, మల్లేశప్ప, వెంకటరెడ్డి, హరికృష్ణ, జగన్మోహన్ రెడ్డి, రేణుక, మమత, నరసింహారావు, జాన్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు హైకోర్టు ఏర్పాటు కమిటీ తీర్మానం మేరకు వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీ వరకు నిరవధికంగా విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి. రాయలసీమకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. రాయలసీమకు న్యాయం చేయాలి. రాయలసీమకు న్యాయం చేయాలి. హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలి. పరిషత్ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేయాలి. హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేయాలి. హైకోర్టు బెంచ్ను కర్నూలులో. ఈరోజు రాయదుర్గం బార్ అసోసియేషన్ మెంబర్లంతా కలిసి ఈరోజు బాయ్కాట్ కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హైకోర్టు పర్మనెంట్ బెంచ్ అట్ కర్నూలు చేయడానికోసరము ఆ కమిటీ ఏర్పాటు చేసి తీర్మానం చేసినారు. ఆ తీర్మానం మేరకు 24 ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు కోర్టులను కోర్టు విధులను బహిష్కరించాలని నిర్ణయించినందున ఆ మేరకు రాయదుర్గం బార్ అసోసియేషన్ మెంబర్లంతా కలిసి రెజల్యూషన్ పాస్ చేసుకుని ఈరోజు బాయ్కాట్ గురించి చేయడం జరిగినది. సదరు ఈ విషయం కోసము హైకోర్టులో పర్మనెంట్ బెంచ్ ఏర్పాటు చేస్తామని ఇదివరలో ప్రభుత్వాలు కూడా హామీ ఇచ్చినారు. అయితే రీసెంట్గా సర్క్యూట్ బెంచ్ అనే వరడు వచ్చినందువలన న్యాయవాదులంతా కలిసి సర్క్యూట్ బెంచ్ కాకుండా హైకోర్టు పర్మనెంట్ బెంచ్ని 4 జిల్లాలైనటువంటి రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలులో ఏర్పాటు చేయవలసినదిగా అందరికీ విన్నపం చేయాలని, అందుకోసమే న్యాయవాదులంతా విధులను బహిష్కరించాలని నిర్ణయం చేయడం జరిగింది. ఆ హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినందున ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. కర్నూలు జిల్లాలోన హైకోర్టు ఫుల్ బెంచ్ని ఏర్పాటు చేయాలని 1992లోనే అది హానరబుల్ హైకోర్టు డిసైడ్ చేసింది శ్రీబాగ్ ఒడంబడి ప్రకారంగా. కానీ ఇంతవరకు ఏ విధమైన ఇంప్లిమెంట్ కానీ పురోగతి కానీ లేదు. దీన్ని వెంటనే రాయలసీమకు న్యాయం చేయాలా, రాయలసీమ అడ్వకేట్స్కి న్యాయం చేయాలా, రాయలసీమ ప్రజలకు న్యాయం జరగాలంటే వెంటనే కర్నూలు నందు హైకోర్టు బెంచ్ను కానీ లేకపోతే పర్మనెంట్ హైకోర్టు కానీ ఏర్పాటు చేయవలసినదిగా. ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు స్ట్రైకులు అన్నీ జరిగినాయి, కానీ ఇంతవరకు నిమ్మకు నేరెత్తినట్లు ప్రభుత్వం అలాగే ఉంది. దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించి ఇమీడియట్గా వెంటనే దీన్ని హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయవలసినదిగా ఇందు మూలంగా యావత్ మంది రాయలసీమ ప్రజలకు మరియు అడ్వకేట్స్కు ఇందు మూలంగా రాజకీయ నాయకులకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.